वो एक मॉडल में जाती, उससे हमारे बच्चों को ड्रिप इरिगेशन के नंबर है तो वो हमें कर लेते। अब बैरक्स की मस्जिद बाजार से मुझे ज्यादा न हो, बाजार में अब तक तुम्हारे मस्जिद को बराबर हो आता है वो पैसे कॉम्प्लेक्स है समझो, म्यूनसिपालिटी वाले उनका काम वो करते हैं। अबे वैसे क्या तो है तो कौन बात करना నెల్లూరులో 3 ప్రసిద్ధి చెందిన మసీదులకి మేనేజింగ్ కమిటీస్ వేయడం జరిగింది. ఒకటి అబ్బాస్ అలీ ఖాన్ మసీద్ ఏదైతే పెద్ద బజార్లో ఉందో, సో హిస్టారికల్ మసీద్ అది. సో దానికి అక్కడ ఉండే పెద్ద మనుషులు, కొంతమంది లీగల్ టీంతో, అలాగనే ఆ కమ్యూనిటీలో ఉండే అక్కడ ఇంపార్టెంట్ మనుషులతో కమిటీ వేయడం జరిగింది. అలాగనే శిఖరం వారి వీధిలో ఉండే జామియా మసీద్, దీనికి కానీ గతంలో అక్కడ కొంతమంది యువకులు అందరు కలిసి ఆ మసీద్ని చేస్తున్నారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ అన్నీ చూసిన తర్వాత 1 సంవత్సరం వాళ్ళ చేతిలో మసీద్ ఇచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళని ఒక కమిటీగా, కంప్లీట్ మేనేజింగ్ కమిటీగా వేయడం జరిగింది. అదేవిధంగా మన బ్యారక్స్ దగ్గర ఏదైతే ఉందో, బ్యారక్స్ మసీద్ ఏదైతే ఉందో దానికి కానీ కమిటీ వేయడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే బ్యారక్స్ మసీద్కి దగ్గర 60 షాప్స్ ఉన్నాయి. ఆ 60 షాప్స్ కానీ నేను అక్కడ ఉండే టెనెంట్స్కి కానీ చెప్తున్నాను, ఇది దేవుడి ఆస్తి. ఎక్కడ కానీ దేవుడి ఆస్తికి ప్రీమియం ఉంటుంది కానీ డిస్కౌంట్ ఉండదు. స్కిల్ డెవలప్మెంట్ పెట్టాలి ఆడపిల్లలకి, ఇది మెయిన్లీ ఆడపిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ పెట్టాలి. కంప్యూటర్స్లో ట్రైనింగ్ నేర్పించి వాళ్ళకి పెడితే వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలుగుతారు అనే ఒక ఆలోచనతో 2014-19లోనే ఆ పని చేశాం. అయితే దురదృష్టం, అక్కడ ఆ స్కిల్ డెవలప్మెంట్లో ఉండే కంప్యూటర్లతో పాటు ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ కంప్యూటర్లు తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ ఉండే స్కిల్ డెవలప్మెంట్ దగ్గర చికెన్ పకోడీ అంగడ్లు పెట్టించారు. ఇట్స్ అన్ఫార్చునేట్. అక్కడ మెజారిటీ ముస్లిం ఆడబిడ్డలు, అలాగనే నాన్ ముస్లిమ్స్ కానీ ఓన్లీ ఆడపిల్లలకి పెట్టాం. అది మూసేశారు. ఇప్పుడు ఈ బారక్స్ మసీద్ ఏదైతే ఉందో ఆ యొక్క కమిటీకి రిక్వెస్ట్ చేశాను నేను, దీన్ని మళ్ళా నడపాలి. మసీదులు కానీ నడపగలుగుతాయి, దర్గాలు కానీ నడపగలుగుతాయి. ఇవన్నీ దేవుని యొక్క ఆస్తులు. దీంట్లో వచ్చే ఏమొచ్చినా ఆదాయ వనరులు వస్తే మన కమ్యూనిటీ పేద బిడ్డలకు పోవాలి. వక్ఫ్ అనే దానికి అర్థమే అది. ఈరోజు నెల్లూరులో ఈ యొక్క బారక్స్ మసీద్ ద్వారా దాని స్కిల్ డెవలప్మెంట్ నడిపేదానికి రేపే కమిషనర్ గారితో మాట్లాడి దాన్ని ఏం కావాలో ఆ ఏర్పాట్లు చేసి రంజాన్ తర్వాత, ఈ మాసం రంజాన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రంజాన్ తర్వాత ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పనిచేసేటట్టు చూస్తాము.